Welcome to Dhanustrick Daily Current Affairs. Today we can discuss 2nd April current affairs. Before that, thought of the day. When there is a will, there is a way. If one really wants to do something, they can do. One can do real. Okay? మీరు గట్టిగా అనుకుని ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు అది దేన్నైనా సాధ్యం చేస్తారు. సో మీరు ఆ గట్టిగా అనుకోవడంలోనే ఉంది అసలైన విషయం. సో వెన్ దెర్ ఇస్ ఎ విల్, దెర్ ఇస్ ఎ వే. First question. Right. In March 2021, Atal Innovation Mission launched an initiative, AIM Prime, that provides training and guidance programs supported by Bill and Melinda Gates Foundation. What does E stand for in Prime? Right. AIM Prime. AIM Prime. Atal Innovation Mission. Prime stands for మనకు తెలుసు Atal Innovation Mission. Prime stands for Program for Research on Innovation and Innovation, market readiness and entrepreneurship. Clear? In March, Atal Innovation Mission launched an initiative called AIM Prime that provides training and guidance programs supported by Bill and Melinda Gates Foundation. And what does E stands for? Prime. So Prime లో E దేని ఇండికేట్ చేస్తుందంటే ఎంటర్ప్రినర్షిప్. Clear? AIM stands for Atal Innovation Mission. Prime stands for Program for Research and Innovation, Market Readiness and Entrepreneurship. Before that, we need to elaborate more about this. Right. సో అసలు ఎందుకు ఇది ఈ ఎయిమ్ ప్రైమ్ అనేది ఎందుకు స్టార్ట్ చేయడం జరిగిందంటే ఫర్ ప్రమోటింగ్ అండ్ సపోర్టింగ్ సైన్స్ బేస్డ్ డీప్ టెక్ స్టార్టప్స్ and ventures across India. For promoting and supporting science-based deep tech. Clear? సో మనం చూసుకున్నట్లయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే స్టార్టప్స్ని సపోర్ట్ చేయడం, అదేవిధంగా ఇంక్యుబేటర్స్ని సపోర్ట్ చేయడం, వాళ్ళకి బై ప్రొవైడింగ్ ట్రైనింగ్ అండ్ గైడెన్స్ ఫర్ ద కమర్షియల్ అండ్ డీప్ టెక్ ఐడియాస్. ఓకే, సో దీనికి సపోర్టింగ్ ఏజెన్సీ ఎవరంటే బిల్ అండ్ మెలిందా గేట్స్. బిల్ అండ్ మెలిందా గేట్స్ అపాయింటెడ్ యాజ్ సపోర్టింగ్ ఏజెన్సీ. అదేవిధంగా ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీగా కూడా ఒకరు అపాయింట్ అయ్యడం జరిగింది. ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ దేనికి? ఎయిమ్ ప్రైమ్కి. ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఎవరంటే వెంచర్ సెంటర్ అపాయింటెడ్ యాజ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ. అదేవిధంగా సపోర్టింగ్ ఏజెన్సీ ఎవరంటే బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్. ఓకే, ఎయిమ్ స్టాండ్స్ ఫర్ Atal Innovation Mission, Program on Research and Innovation, and Market Readiness and Entrepreneurship. Clear? Go to that. What was the interest rate set by the Finance Ministry for Post Office Savings Account for the first quarter of financial year 2022? సో మనం ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 2022 ఫస్ట్ క్వార్టర్లో ఉన్నాం. సో ఫస్ట్ క్వార్టర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఏప్రిల్ 1 నుంచి జూన్ 30th వరకు. ఓకే, ఫస్ట్ క్వార్టర్ మనకి ఏప్రిల్ 1 నుంచి జూన్ 30th. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి 3 మంత్స్కి ఒకసారి అనేది రేట్స్ అనేవి రివైజ్ చేయడం జరుగుతుంది. ఆ రేట్లోనే ఉంచాలా, రీటైన్ చేయాలా, లేదా రేట్స్ ఏమైనా చేంజ్ చేయాలా? వీటింటికి అంటే స్మాల్ సేవింగ్స్ అకౌంట్స్లో మనకి ఏమేమి వస్తాయి? పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్,
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ అండ్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్. నెక్స్ట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కూడా ఇందులోకి వస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్, మనకి ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంది, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంది, ఇంకో వేరేది కూడా ఉంది, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్, సుకన్య సమృద్ధి, సుకన్య సమృద్ధి అకౌంట్ అండ్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ మీద కూడా రేట్ అనేది మనకి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కిసాన్ వికాస్ పత్ర, కిసాన్ వికాస్ పత్ర అంటే ఆర్ఆర్బీస్ గురించి మనం తెలిసేటప్పుడు ప్రతిసారి దీన్ని గుర్తు చేసుకోవాలి. కిసాన్ వికాస్ పత్ర. ఓకే, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఇవన్నీ ఏంటంటే స్కీమ్స్, స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్. వీటిని రేట్స్ అనేవి ప్రతి క్వార్టర్కి రివైజ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఈ రేట్స్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st April నుంచి June 30కి చూసుకున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ యొక్క రేట్ ఎంతగా ఉందంటే 4%. సేమ్ మనకి లాస్ట్ క్వార్టర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2021 January 1st నుంచి March 31st వరకు ఏదైతే ఉందో రేటు, సేమ్ అదే రేట్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేయడం జరిగింది. 4%. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 4%. సో దీన్ని యాన్యువల్గా కాంపౌండెడ్ యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి యాన్యువల్గా కూడా ఉంటుంది, లేదా కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని కూడా ఉంటుంది. క్లియర్? మనం కాంపౌండెడ్ యాన్యువల్లీగా చూసుకున్నట్లయితే ఈ 4% అనేది కాంపౌండెడ్ యాన్యువల్. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్ మీద చూసుకున్నట్లయితే మనకి 7.4%. ఇది ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ క్వార్టర్లీ బేసిస్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫర్ ఇయర్లీ, బట్ కాంపౌండింగ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు క్వార్టర్లీలో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.4%, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 7.1%, సుకన్య సమృద్ధి అకౌంట్ అనేది 7.6%, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ 6.8%, కిసాన్ వికాస్ పత్రస్ 6.9%. Very important to remember Kisan Vikas Patras. If you are preparing for RRBs, you need to remember Kisan Vikas Patras. Rate of interest. How much rate of interest on Kisan Vikas Patras for the Q1? 6.9%. Clear? దీన్ని మనం యాన్యువల్లీ గానే క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, దీని మెచ్యూరిటీ ఎలా ఉంటుందంటే విల్ మెచ్యూర్ ఇన్ 24 months. ఓకే, 6.8% యాన్యువల్లీ, 7.6% annually, 7.1% annually. ఓన్లీ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్ మాత్రమే మనం క్వార్టర్లీ బేసిస్లో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో వాట్ వాజ్ ద క్వశ్చన్ హియర్? వాట్ వాజ్ ద ఇంట్రెస్ట్ రేట్ సెట్ బై ద ఫినాన్స్ మినిస్ట్రీ ఫర్ ద పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్? పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఫర్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్ 2020. ఫైనాన్షియల్ ఇయర్ 21-22కి ఎంత అని అడగడం జరుగుతుంది. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఇస్ 4%. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. What was the next question? What was the interest rate set by the finance ministry for Sukanya Samruddhi account for the first quarter of the financial year 2020? Sukanya Samruddhi account కి ఎంత మనం ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం. సుకన్య సమృద్ధి అకౌంట్ కి 7.6%. క్లియర్? Where is the annual Purvanchal festival Mati celebrated? జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే మనోజ్ సిన్హా. మనోజ్ సిన్హా అటెండెడ్ ద 4th edition. ఇప్పుడు మనకు జరిగే ఈ మాతి ఫెస్టివల్ అనేది 4th edition. 4th edition ఆఫ్ పూర్వాంచల్ ఫెస్టివల్ మాతి ఎక్కడ జరుపుకున్నారంటే ఢిల్లీ, NCR నేషనల్ క్యాపిటల్ రీజియన్,
ఢిల్లీ ఎన్సీఆర్లో జరుపుకోవడం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దీనికి ఎవరు అటెండ్ అయ్యారంటే జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? అనిల్ బైజల్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. క్లియర్ ఎవరు? సో మనం రీసెంట్గా ఒక అమెండ్మెంట్, ఢిల్లీ ఎన్సీఆర్ యొక్క యాక్ట్కి అమెండ్మెంట్ జరగడం చూడొచ్చు. సో దాని గురించి కూడా మనం కొంచెం దృష్టి పెట్టి చూడాలి. సో మాతి సెలబ్రేషన్స్ ఎక్కడ జరిగాయంటే ఢిల్లీ ఎన్సీఆర్. ఆన్సర్ ఆప్షన్ 5. క్లియర్. విచ్ సిటీస్ వర్ కనెక్టెడ్ బై ద క్రూయిజ్ షిప్ సర్వీస్ రీసెంట్లీ లాంచ్డ్ by Union Minister Manshukh Mandavia? Who is Manshukh Mandavia? Okay, Manshukh Mandavia, Ministry of State for shipping, for ports and shipping, as well as underwaters. Clear. Manshukh Mandavia, Ministry of State for Ports, Shipping and Waterways. ఇతను ఎక్కడి నుంచి ఎన్నుకోబడ్డాడంటే కాన్స్టిట్యుయెన్సీ చూసుకున్నట్లయితే గుజరాత్ రాజ్యసభ నుంచి ఎన్నుకోవడం జరిగింది. రాజ్యసభకు ఎన్నుకోవడం జరిగింది. మన్సుఖ్ మాండవియా, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్, వాటర్వేస్, అండర్ వాటర్వేస్. ఓకే. విచ్ సిటీస్ వర్ కనెక్టెడ్ బై క్రూయిజ్ షిప్? సో ఇది సెకండ్ టైం అండి. ఇంతకు ముందు కూడా ఒకటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది క్రూయిజ్ షిప్. అది నవంబర్లో జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ మార్చ్లో కూడా ఒకటి జరిగింది, మార్చ్ ఎండింగ్లో. సో అది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే సూరత్ నుంచి డైవ్, సూరత్ నుంచి హజీరాపోర్ట్, నాట్ హజారా, హజీరాపోర్ట్ నుంచి డైవ్ వరకు చేయడం జరిగింది క్రూయిజ్ షిప్. సో ఇంతకు ముందు నవంబర్లో అయితే సూరత్ నుంచి భావ్నగర్, ఈ రెండు కూడా మనకి గుజరాత్లోనే ఉంటాయి. నవంబర్లో జరిగిన క్రూయిజ్ షిప్ సర్వీస్ అయితే సూరత్ నుంచి భావ్నగర్, ఈ రెండు కూడా గుజరాత్లోనే ఉంటాయి. దీన్ని ఇనాగ్రేట్ చేసింది ఎవరంటే నరేంద్ర మోడీ. అదేవిధంగా ఇప్పుడు మార్చిలో జరిగిన క్రూయిజ్ షిప్ సర్వీస్ ఏ ఏ సిటీస్ మధ్య జరిగిందంటే సూరత్కి డైవ్. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 4. సో సూరత్ అనేది గుజరాత్లో ఉంటుంది. సూరత్లోని హజీరా పోర్ట్ నుంచి డైవ్కి అనేది క్రూయిజ్ షిప్ సర్వీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. క్లియర్ ఎవరిబడి? రైట్. వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ 15th edition of Global Gender Gap Report 2021 released by the World Economic Forum? ఓకే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2021. ఇది ఎన్నో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అంటే 15th ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ రిలీజ్డ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? కాలగ్నీ, స్విట్జర్లాండ్ హెడ్ క్వార్టర్స్. కాలగ్నీ, స్విట్జర్లాండ్. రైట్. దీని యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు? ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం క్లాస్ Schwab. You can write Schwab. Klaus Schwab is the executive chairman of World Economic Forum. Right. So what is the question here? The question here is, what is India's rank in the 15th edition of Global Gender Gap Report 2021 released by World Economic Forum? సో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఉంటున్నారు? సో ఇండియా యొక్క ర్యాంక్ చూసుకున్నట్లయితే 140 అవుట్ ఆఫ్ 156. టోటల్గా 156 కంట్రీస్ని కన్సిడర్ చేసుకోవడం జరిగింది. అందులో ఇండియా యొక్క ర్యాంక్ 140. రైట్. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటి సార్ అంటే ఫస్ట్ ప్లేస్ ఐస్లాండ్. లాస్ట్ ఇయర్ కూడా ఐస్లాండ్, సో ఈ ఇయర్ కూడా ఐస్లాండ్. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2021 ఫస్ట్ ప్లేస్ ఐస్లాండ్. సెకండ్ ప్లేస్ ఫిన్లాండ్, and the third place is none other than Norway.
సో ఫస్ట్ ప్లేస్ చూసుకున్నట్లయితే ఐస్లాండ్, సెకండ్ ప్లేస్ ఫిన్లాండ్, థర్డ్ ప్లేస్ నార్వే, ఇండియా యొక్క ప్లేస్ 140. రైట్. వాట్ వాజ్ ఇండియాస్ ర్యాంకింగ్ 15th ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2020? ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 5, 140. సో మనం చూసుకున్నట్లయితే సౌత్ ఏషియన్ కంట్రీస్ ఉంటాయి కదా సార్, సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఇండియా కంటే మంచి పొజిషన్లో ఉన్నది ఏమి అంటే, బెస్ట్ పొజిషన్లో ఉంది సౌత్ ఏషియన్ కంట్రీస్లో బెస్ట్ పొజిషన్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ యొక్క ర్యాంక్ ఎంత అని చూసుకున్నట్లయితే మనం ఇట్స్ ఏ ర్యాంక్ ఆఫ్ 65. బంగ్లాదేశ్ యొక్క ర్యాంక్ మనం చూసుకున్నట్లయితే 65. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో బంగ్లాదేశ్ యొక్క ర్యాంక్ 65. అయితే ఇండియా కంటే బ్యాక్ స్టేజ్లో ఉన్న కంట్రీస్ ఏంటి? 156లో 140 అనేది చాలా పెద్ద, అంటే చాలా బ్యాక్లో ఉన్నాం. వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ఇన్ దిస్. సో మనకంటే బ్యాక్లో ఉన్నాం బియాండ్ ద ఇండియా. వాట్ ఆర్ ద కంట్రీస్ అంటే పాకిస్తాన్. పాకిస్తాన్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 153. ఓకే, మనకంటే బ్యాక్ స్టేజ్లో ఉంది. సో లాస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ యొక్క ర్యాంక్ 156. ఇది కూడా సౌత్ ఏషియన్ కంట్రీస్. సౌత్ ఏషియన్ కంట్రీస్లో లాస్ట్లో ఉన్న కంట్రీస్ ఏంటి అంటే పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ యొక్క ర్యాంక్ 153, ఆఫ్ఘనిస్తాన్ 156. క్లియర్ ఎవరిబడి? 15th ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో ఇండియా యొక్క ర్యాంక్ 140. క్లియర్? రైట్. What are the countries from South Asian region that were ranked behind India in the World Economic Forum Global Gender Gap Report 2020? ఇండియా కంటే ఇంకా బ్యాక్ ఉన్న కంట్రీస్ ఏంటి అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, భూటాన్. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ both Pakistan and Afghanistan. All ABCD is wrong. Only A and B is the perfect answer of Pakistan and Afghanistan. Clear? Where was the first World Immunization and Logistics Summit 2021 conducted, which saw the virtual participation of Health Minister Harshavardhan? దీనికి ఎవరు అటెండ్ అయ్యారంటే విర్చువల్ టైప్ మోడ్లో మినిస్టర్ హర్షవర్ధన్ అటెండ్ అవ్వడం జరిగింది. విర్చువల్ టైప్ మీన్స్ ఆన్లైన్ మీటింగ్. వరల్డ్ ఇమ్యూనైజేషన్ అండ్ లాజిస్టిక్స్ సమ్మిట్. ఇప్పుడు జరిగే ఈ వరల్డ్ ఇమ్యూనైజేషన్ అండ్ లాజిస్టిక్స్ సమ్మిట్ అనేది ఫస్ట్ ఎడిషన్ అనేది. ఈ ఫస్ట్ ఎడిషన్ వరల్డ్ ఇమ్యూనైజేషన్ అండ్ లాజిస్టిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే అబుదాబి. అబుదాబి ఎక్కడ ఉంటుంది? యుఏఈ యొక్క క్యాపిటల్ అబుదాబి. ఓకే, సో రైట్. వరల్డ్ ఇమ్యూనైజేషన్ అండ్ లాజిస్టిక్స్ సమ్మిట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, దాని యొక్క ఎయిమ్ ఏంటంటే, ఇప్పుడు జరిగే ఈ ఫస్ట్ ఎడిషన్ యొక్క ఎయిమ్ ఫోకస్ ఆన్ ఏషియా, వ్యాక్సినేషన్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ఏషియా. ఈ మీటింగ్కి ఎవరు హాజరవడం జరిగింది? హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ హాజరవడం జరిగింది. రైట్. దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే హోప్ కన్సార్టియం. ఈ హోప్ కన్సార్టియం దేనికి సంబంధించిందంటే యుఏఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కి సంబంధించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్. క్లియర్? హోప్ కన్సార్టియం లాంచ్ వరల్డ్ ఇమ్యూనైజేషన్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ వరల్డ్ ఇమ్యూనైజేషన్ అండ్ లాజిస్టిక్స్ సమ్మిట్ 2021 కండక్టెడ్. ఓకే, సో ఇండియా తరఫున ఎవరు హాజరయ్యారు? హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్. ఎక్కడ జరిగింది అంటే అబుదాబి, యుఏఈలో జరగడం మనం చూడవచ్చు. Clear? Right. In March 2021, External Affairs Minister S. Jaishankar attended the 9th Heart of Asia Istanbul Process Ministerial Conference. Where was the conference held? Clear everybody? మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు? ఎస్ జైశంకర్. క్లియర్? attended the 9th edition Heart of Asia Istanbul Process. హార్ట్ ఆఫ్ ఏషియా ఇస్తాన్బుల్ ప్రాసెస్ ఎక్కడ జరిగింది అంటే తజికిస్తాన్ యొక్క క్యాపిటల్ ఏది? దుషంబే.
దుషంబేలో జరగడం మనం చూడొచ్చు. తజికిస్తాన్ యొక్క క్యాపిటల్ దుషంబేలో హార్ట్ ఆఫ్ ఏషియా ఇస్తాంబుల్ ప్రాసెస్ యొక్క కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఇండియా తరపున అటెండ్ అయిన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరంటే మన ఎస్ జైశంకర్. క్లియర్. సో హార్ట్ ఆఫ్ ఏషియా ఇస్తాంబుల్ ప్రాసెస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ టు స్ట్రెంథన్ it is an initiative on and cooperation security and cooperation for a stable and peaceful Afghanistan. It is an initiative on security and cooperation for a stable and peaceful organization. సార్ మనకి ఇక్కడ మీటింగ్ అనేది కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే తజికిస్తాన్ అంటున్నాం, దుషంబే. బట్ ఇట్ ఈస్ ఏ పీస్ అండ్ స్టేబుల్ అగ్రిమెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఎందుకు సార్ తజికిస్తాన్ లో మీటింగ్ జరిగింది? ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన ప్రాజెక్ట్ అయి ఉండి తజికిస్తాన్ లో జరిగింది అంటే తజికిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నియర్ 1400 కిలోమీటర్ బార్డర్ అనేది షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, తజికిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి ఉండే బార్డర్ ఎంత అంటే 1400 కిలోమీటర్స్. సో ఈ పీస్ ప్రైజ్ అదేవిధంగా స్టేబుల్ అండ్ పీస్ ప్రైజ్ అనే పీస్ఫుల్ అగ్రిమెంట్, సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఫర్ ఏ స్టేబుల్ అండ్ పీస్ఫుల్ అగ్రిమెంట్. ఇప్పుడు మన బోర్డర్ కంట్రీస్ పీస్ఫుల్ గా ఉంటే మన కంట్రీ అనేది పీస్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ అనేది ఈసారి ఎక్కడ జరపడం జరిగింది అంటే తజికిస్తాన్ లో ఈ హార్ట్ ఆఫ్ ఏషియా ఇస్తాంబుల్ ప్రాసెస్ అనేది ఎక్కడ జరపడం, ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ జరిగిందంటే దుషంబే తజికిస్తాన్ లో జరపడం జరిగింది. ఓకే, తజికిస్తాన్ యొక్క క్యాపిటల్ దుషంబే. కరెన్సీ మనకి ఏంటి సార్ అంటే తజికిస్తాన్ సమోని. క్లియర్. సో దీని యొక్క తజికిస్తాన్ యొక్క ప్రెసిడెంట్ ఇమోలి రహమాన్. తజికిస్తాన్ యొక్క ప్రెసిడెంట్ ఇమోలి రహమాన్. క్లియర్. సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ అనేది అటెండ్ అవ్వడం జరిగింది. హార్ట్ ఆఫ్ ఏషియా ఇస్తాంబుల్ ప్రాసెస్. క్లియర్. విచ్ బ్యాంక్ పార్ట్నర్డ్ విత్ ఈ కామర్స్ మేజర్ అమెజాన్ అదే విధంగా కార్డ్స్ మేజర్ వీసా టు లాంచ్ న్యూ అంబ్రెల్లా ఎంటిటీ ఫర్ రీటైల్ పేమెంట్స్. సో ఏ బ్యాంక్స్ అనేవి ఈ కామర్స్ దిగ్గజమైన అమెజాన్ తోని కార్డ్స్ లో మెయిన్ పార్ట్ ప్లే చేస్తున్న వీసాతో లింక్ అవ్వడం జరిగింది టు లాంచ్ ఏ న్యూ అంబ్రెల్లా ఎంటిటీ ఫర్ ద రీటైల్ పేమెంట్స్. సో ఏ బ్యాంక్స్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ అదే విధంగా యాక్సిస్ బ్యాంక్ అనేది అమెజాన్ అదే విధంగా వీసా అదే విధంగా పైన్ ల్యాబ్స్ బిల్డెస్ తో లింక్ అవ్వడం జరిగింది. ఎందుకంటే రీసెంట్ గా మనకి ఆర్బిఐ అనేది ఒక ఇష్యూ చేసింది టు సెట్ అంబ్రెల్లా ఎంటిటీస్. ప్రతి ఆర్గనైజేషన్ కూడా అంబ్రెల్లా ఎంటిటీస్ అనేవి ఏర్పాటు చేసుకోవడం అనేది తప్పనిసరి. ఎందుకంటే వారి యొక్క ట్రాన్సాక్షన్స్ అనేవి స్మూత్ అండ్ ఎఫిషియెంట్ వేలో జరగడానికి వాళ్ళు ఖచ్చితంగా అంబ్రెల్లా ఎంటిటీస్ అనేవి ఏర్పాటు చేసుకోవాలి. అందుకోసం ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ అనేవి ఒక న్యూ అంబ్రెల్లా ఎంటిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి హెల్ప్ చేసినవి ఎవరంటే అమెజాన్, వీసా, పైన్ ల్యాబ్స్, బిల్డెక్స్. ఇప్పుడు ఈ న్యూ అంబ్రెల్లా ఎంటిటీలో ఐసిఐసిఐ యొక్క స్టేక్ ఎంత అంటే 20%, యాక్సిస్ బ్యాంక్ యొక్క స్టేక్ ఎంత అంటే 20%. ఈ రెండు కలిపి 40%. అదేవిధంగా అమెజాన్ 15% స్టేక్ కలిగి ఉన్నాయి, వీసా 15%, పైన్ ల్యాబ్స్ 15%, బిల్డెస్ 15%. ఈ మొత్తం ఈ నాలుగు కలిపి 60% స్టేక్ ని కలిగి ఉన్నాయి ఈ న్యూ అంబ్రెల్లా ఎంటిటీ. క్లియర్ ఎవరిబడి? విచ్ బ్యాంక్ పార్ట్నర్డ్ విత్ ఈ కామర్స్ మేజర్ అమెజాన్ అండ్ వీసా కార్డ్స్ టు లాంచ్ న్యూ అంబ్రెల్లా ఎంటిటీ ఫర్ రీటైల్ బ్యాంక్స్? ICICI and Axis banks. Answer for the question is 1 and 3, option 5. Clear everybody? Next question. What was the amount allocated by the RBI for the first half of financial year 2022 for its temporary loan facility Ways and Means Advance? What is meant by Ways and Means Advance?
వేసన్ మీన్స్ అడ్వాన్స్. ద ఆర్బీఐ ప్రొవైడ్స్ టెంపరరీ లోన్ ఫెసిలిటీస్. ఆర్బీఐ ఇస్తుందంటే టెంపరరీ లోన్ ఫెసిలిటీ. ఎవరికి ఇస్తుంది? టెంపరరీ లోన్ ఫెసిలిటీ టు సెంట్రల్ గవర్నమెంట్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే ఆర్బీఐ అనేది గవర్నమెంట్ బ్యాంక్ అని చెప్పుకుంటాం, బ్యాంకర్ టు ద గవర్నమెంట్. సో RBI needs to provide loans to the central government as well as state governments. As a temporary loan, RBI issues some amount. That amount is called ways and means advance. Clear everybody? RBI provides a temporary loans to the central and state government as a banker to the government. This facility is called ways and means advance. Clear everybody? దీన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1997లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్. సో ఫర్ ద ఫస్ట్ హాఫ్ ఇది ఫస్ట్ ప్రతి హాఫ్ ఇయర్కి ఒకసారి ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకే, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్. ఇన్ కేస్ ఫస్ట్ హాఫ్కి ఇష్యూ చేసిన తర్వాత ఇంకా అడిషనల్గా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు మళ్ళీ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2020, ఫస్ట్ హాఫ్ అంటే ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30కి ఎంత వేస్ అండ్ మీన్స్ రూపంలో, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ రూపంలో ఇష్యూ చేయడం జరిగింది అంటే 1.2 lakh crores అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ 1.2 lakh crores, ఆప్షన్ 3. క్లియర్ ఎవ్రీబడి? సో రైట్, ఇంకా మనం వేస్ అండ్ మీన్స్ కాబట్టి మనం ఇంకా డిస్కస్ చేసుకోవాలి, ఎందుకంటే ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్. ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్, maybe there is a chance to get question from ways and means advance. Interest rates and ways and means advance is repo rate. ఇప్పుడు ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్స్ కి లోన్స్ ఇష్యూ చేస్తుంది. సో లోన్స్ ఇష్యూ చేసేటప్పుడు ఖచ్చితంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చార్జ్ చేయడం జరుగుతుంది. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తుందంటే అప్పుడు ఉన్న రెపో రేట్ ని చార్జ్ చేయడం జరుగుతుంది. అట్ ప్రెజెంట్ రెపో రేట్ ఎంత? 4%. ఓకే, సో ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అనేది టెంపరరీ లోన్ అన్నాం. సో టెంపరరీ లోన్ అంటే దాని యొక్క లోన్ పీరియడ్ ఎంత అంటే 90 days. ఈ 90 days కానీ దాటితే దాన్ని మనం ఏంగా ట్రీట్ చేస్తామంటే ఓవర్ డ్రాఫ్ట్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఆర్బీఐ దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓవర్ డ్రాఫ్ట్ గా ట్రీట్ చేసిందా అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే రెపో రేట్ మీద 2% ఎక్స్ట్రా. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెపో రేట్ 4%, ఎక్స్ట్రా 2%, అప్పుడు ఆ ఓవర్ డ్రాఫ్ట్ మీద ఎంత చార్జ్ చేస్తుందంటే 6% అనేది చార్జ్ చేయడం జరుగుతుంది. యూ నీడ్ టు రిమెంబర్ అబౌట్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్. క్లియర్ ఎవరిబడి? వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ మీద యొక్క రేట్ ఎంత అంటే రెపో రేట్ చార్జ్ చేయడం జరుగుతుంది. అట్ ప్రెజెంట్ రెపో రేట్ 4%. ఇన్ కేస్ ఇఫ్ ద వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ is treated as a overdraft, when we will be treated as overdraft? The limit will be exceeds 90 days, then it will be treated as overdraft. Then the rate of interest will be 6%. Clear everybody? For the first half of financial year 2022, ways and means advance is 1.2 lakh crore. Clear? Next question. What was the deadline set by RBI for banking entities to implement e-mandate services to the customer for recurring payments? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాండేట్ అంటే ఏంటి? ఈ మ్యాండేట్ ఆర్ ఈనాచ్ అంటాం సార్ దీన్ని. ఈ మ్యాండేట్ ఆర్ ఈనాచ్ ఈజ్ ఎ డిజిటల్ పేమెంట్ సర్వీస్, ఫర్ బ్యాంక్స్ టు రికరింగ్ పేమెంట్స్, టు కలెక్ట్ రికరింగ్ పేమెంట్స్, recollect or collect. సో రికరింగ్ పేమెంట్స్ అంటే ఏంటి సార్? రికరింగ్ పేమెంట్స్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్స్ కూడా మనకి ఒక ఈ డేట్లో మనం ఈ ఎంత అమౌంట్ అనేది ఖచ్చితంగా పే చేయాల్సి. లైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఈజ్ ఏ రికరింగ్ అమౌంట్. అంటే ఎవ్రీ ఇయర్ మనం పే చేస్తాం ఇన్సూరెన్స్ ప్రీమియం, లేదా ఎవ్రీ మంత్ మనం పే చేస్తాం ఇన్సూరెన్స్ ప్రీమియం. దీన్ని మనం ఏమంటామంటే రికరింగ్ పేమెంట్. అదేవిధంగా ఏదైనా ఒక బిల్ పేమెంట్ ఉంది, ఎవ్రీ మంత్ మనం ఆ బిల్ పేమెంట్ అనేది చేయాలి, దాన్ని ఒక రికరింగ్ పేమెంట్ అనడం జరుగుతుంది. లేదా లోన్ ఇన్స్టాల్మెంట్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ రికరింగ్ పేమెంట్స్.
సో ఈ mandate or e-notch is a digital payment service for banks to collect recurring payments. ఓకే, దాన్ని ఈ mandate అనడం జరుగుతుంది. వాట్ వాజ్ ద డెడ్ లైన్ సెట్ బై ఆర్బీఐ ఫర్ బ్యాంకింగ్ ఎంటిటీస్ టు ఇంప్లిమెంట్ ఈ mandate సర్వీస్ టు ద కస్టమర్స్ ఫర్ రికరింగ్ పేమెంట్? సో ఆ టైం లిమిట్ ఎప్పటి వరకు ఇచ్చిందంటే September 30, 2021 వరకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఫర్ ద ఇయర్ March 2021 6 months ఇవ్వడం జరిగింది. 6 months గ్యాప్ దిస్ ఇయర్. ఇక్కడ మనం డేట్ అడిగాం, వాట్ వాజ్ ద డెడ్ లైన్ అంట, లేదా వాట్ వాజ్ ద టైమ్ లిమిట్ గివెన్? 6 months. 6 months టైం లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ September 30, 2021. క్లియర్? ఈ mandate అంటే డిజిటల్ పేమెంట్ సర్వీస్ ఫర్ బ్యాంక్స్ టు కలెక్ట్ రికరింగ్ పేమెంట్స్. What was the estimated GDP growth for India as per the World Bank's report South Asia Economic Focus Spring 2021? South Asia vaccinates. మరొకసారి గుర్తుపెట్టుకో, వరల్డ్ బ్యాంక్ అనేది రిపోర్ట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ పేరు సౌత్ ఏషియా ఎకనామిక్ ఫోకస్ స్ప్రింగ్ 2021 సౌత్ ఏషియా వ్యాక్సినేట్స్. దట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ March 2020. సో దాని ప్రకారం జీడిపి యొక్క గ్రోత్ ఎంత అని అడగడం జరుగుతుంది. సో గ్రోత్ ఎంత అంటే ఇది 7 జీడిపి గ్రోత్ అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రోత్ ఎంత ఉంటుందంటే 7.5% నుంచి 12.5% మధ్యలో ఉంటుంది అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఎగ్జాక్ట్గా ఎంత అని చెప్పింది జరిగింది అంటే 10.1గా జీడిపి గ్రోత్, ఎస్టిమేటెడ్ జీడిపి గ్రోత్ ఎంత అంటే 10.1గా వరల్డ్ బ్యాంక్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఏ రిపోర్ట్లో ఇష్యూ చేయడం జరిగిందంటే సౌత్ ఏషియా ఎకనామిక్ ఫోకస్ స్ప్రింగ్ 2021 సౌత్ ఏషియా వ్యాక్సినేట్స్. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 1, 10.1. సో వరల్డ్ బ్యాంక్ అంటున్నాం. వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? వాషింగ్టన్ DC. దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరు? ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్. ఓకే, దీన్ని వరల్డ్ బ్యాంక్ ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే 1944. ఇన్కార్పొరేట్ చేసింది అయితే 1945. ఎస్టాబ్లిష్ అండ్ ఇన్కార్పొరేట్, యూ నీడ్ టు రిమెంబర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్కార్పొరేషన్ అండ్ ఎస్టాబ్లిష్. ఎస్టాబ్లిష్ చేసింది అయితే 1944, వరల్డ్ బ్యాంక్ ని ఎస్టాబ్లిష్ చేసింది. ఇన్కార్పొరేట్ చేసింది అయితే 1945. అసలు వరల్డ్ బ్యాంక్ ఎందుకు వర్క్ చేస్తుంది అంటే వరల్డ్ బ్యాంక్ వర్క్స్ ఫర్ ఇంటర్నేషనల్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కోసం వర్క్ చేయడం జరుగుతుంది. వరల్డ్ బ్యాంక్ ఇంటర్నేషనల్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తున్న యూనిట్ ఏది అంటే వరల్డ్ బ్యాంక్. సో రీసెంట్ గా వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అనేది ఒకటి ఇష్యూ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ పేరు సౌత్ ఏషియా ఎకనామిక్ ఫోకస్ స్ప్రింగ్ 2021 సౌత్ ఏషియా వ్యాక్సినేట్స్. సో ఆ రిపోర్ట్ లో ఇండియా యొక్క జీడిపి, ఎస్టిమేషన్ జీడిపి ఎంత అంటే 10.1%. ఆప్షన్ ఫర్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 1. క్లియర్ ఎవ్రీబడి? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Which company signed a 22-year maintenance service agreement with Reliance Bangladesh LNG and Power Limited for maintaining its 178 megawatts combined cycle power plant at Meghnad, Bangladesh? ఓకే, ఏ కంపెనీ రిలయన్స్ బంగ్లాదేశ్ ఎల్ఎన్జీ అండ్ పవర్ లిమిటెడ్ తో అగ్రిమెంట్ చేసుకుంది? దేనికి అగ్రిమెంట్ చేసుకుంది అంటే టు మెయింటైనింగ్ ఇట్స్ 718 మెగావాట్స్ కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్. ఎక్కడ ఉంది ఆ పవర్ ప్లాంట్ అంటే మేఘ్నాగత్, బంగ్లాదేశ్. ఓకే, అదే విధంగా మేఘ్నాగత్ బంగ్లాదేశ్, నారాయణగంజ్ బంగ్లాదేశ్ లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ పేరేంటి? రిలయన్స్ బంగ్లాదేశ్ ఎల్ఎన్జీ పవర్ లిమిటెడ్. దేంతో అగ్రిమెంట్ ఎంటర్ అయ్యింది అంటే జీఈ పవర్ లిమిటెడ్ తో అగ్రిమెంట్ అనేది ఎంటర్ అవడం జరిగింది. సో ఎన్ని సంవత్సరాల కంటే 22 years కి అనేది సైన్ చేసుకోవడం జరిగింది మెయింటెనెన్స్ సర్వీస్ గా. ఎవరితో అంటే రిలయన్స్ బంగ్లాదేశ్ ఎల్ఎన్జీ పవర్ లిమిటెడ్. అసలు రిలయన్స్ ఎల్ఎన్జీ పవర్ లిమిటెడ్ అంటే ఏంటి? రిలయన్స్ బంగ్లాదేశ్ ఎల్ఎన్జీ పవర్ లిమిటెడ్ అనేది ఏ జాయింట్ వెంచర్ బిట్వీన్
రిలయన్స్ పవర్ లిమిటెడ్ ఇండియా, అదేవిధంగా జెరా జెరా అనేది జపాన్ కంపెనీ, జెరా అనేది జపాన్ కంపెనీ, ఇది కూడా పవర్ లిమిటెడ్ కంపెనీ. సో రిలయన్స్ పవర్ లిమిటెడ్ ఇండియా ప్లస్ జెరా పవర్ కంపెనీ అని అయినటువంటి జపాన్ కంపెనీ, ఈ రెండు కలిపి జాయింట్ వెంచర్గా ఏర్పడిందే రిలయన్స్ బంగ్లాదేశ్ ఎల్ఎన్జి. క్లియర్ ఎవరిబడి? సో ఏ కంపెనీతో టైఅప్ అవ్వడం జరిగింది మెయింటెనెన్స్ సర్వీస్ కోసము అంటే జీఈ పవర్ లిమిటెడ్తో టైఅప్ అవ్వడం జరిగింది. యూ నీడ్ టు రిమెంబర్ దట్. Who was the appointed as the chairman and managing director of Oil and Natural Gas Corporation, ONGC? ONGC యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎండిగా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే సుభాష్ కుమార్. క్లియర్ ఎవరిబడి? ఇంతకు ముందు శశి కుమార్ ఉండేవాడు, అతని ప్లేస్ లో సుభాష్ కుమార్ అనేది రావడం జరిగింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్. హూ ఈస్ ప్రెసెంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ బ్యాంక్? CMD of Jammu Kashmir Bank, whose tenure has been extended by 6 months. ఇతను కూడా లాస్ట్ కూడా అతనే చేసేవారు. అతని యొక్క టీనర్ అండ్ టైం పీరియడ్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఎన్ని మంత్స్ అంటే 6 months. ఓకే, సో ఎవరంటే ఆర్కే చిబ్బు. ఆర్కే స్టాండ్స్ ఫర్ రాజేష్ కుమార్ చిబ్బా as extended as CMD of the Jammu Kashmir Bank. Okay, next question. Which company acquired Warora Kurnool Transmission Limited for 3,370 crore rupees from Isel Infra Projects Limited? So ఇంతకు ముందు వరోరా కర్నూల్ ని ట్రాన్స్మిషన్ లిమిటెడ్ మెయింటైన్ చేస్తుంది ఇస్సెల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ అండి. సో ఈ ఇస్సెల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ నుంచి అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ అనేది అక్వైర్ చేయడం జరిగింది. అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ అనేది వరోరా కర్నూల్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ ని ఎస్ఎల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ నుంచి అక్వైర్ చేయడం జరిగింది. సో ఎంతకి అక్వైర్ చేయడం జరిగింది అంటే 3,370 crores అనేది అక్వైర్ చేయడం జరిగింది. సో విచ్ కంపెనీ అక్వైర్డ్ వరోరా కర్నూల్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ ఫర్ 3,370 crore ఫ్రమ్ ఎస్ఎల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్? ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఇస్ అదాన్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్. క్లియర్? అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ ఎక్కడ ఉందంటే గుజరాత్ లో ఉండడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే అహ్మదాబాద్. క్లియర్? దాని యొక్క హెడ్ ఎవరంటే గౌతమ్ అదానీ is the head of Adani Transmission Limited. Next, what is the technology used by the Ministry of Jal Shakti to monitor the implementation of National Jal Jeevan Mission? So ఏ టెక్నాలజీని మినిస్ట్రీ ఆఫ్ జల శక్తి యూజ్ చేయడం జరిగింది ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ జల జీవన్ మిషన్ ఇంప్లిమెంటేషన్ కోసం మినిస్ట్రీ ఆఫ్ జల శక్తి ఏ టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే టెక్నాలజీని రీసెంట్ గా యూజ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఎవరు? గజేంద్ర సింగ్ షెకావత్. రైట్, గజేంద్ర సింగ్ షెకావత్. సో ఇతను ఎక్కడి నుంచి ఎన్నుకోవడం జరిగింది అంటే ఇతని యొక్క కాన్స్టిట్యుయెన్సీ ఏది అంటే రాజస్థాన్లోని జోధ్పూర్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ. జోధ్పూర్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎన్నుకోవడం జరిగింది గజేంద్ర సింగ్ షెకావత్. ఇతను ప్రస్తుతం జలశక్తి మినిస్టర్ గా వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇంప్లిమెంటేషన్ నేషనల్ జల జీవన్ మిషన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం యూజ్ చేసిన టెక్నాలజీ ఏది అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ప్రస్తుతం 5 స్టేట్స్ లో ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. ఆ స్టేట్స్ అంటే మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్. ఈ 5 స్టేట్స్ లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే టెక్నాలజీని యూజ్ చేసి నేషనల్ జల జీవన్ మిషన్ ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ప్రస్తుతం జలశక్తి మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్. అతను జోధ్పూర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎన్నుకోవడం జరిగింది. క్లియర్ ఎవరు? ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. Solar physicist from Arise Institute in Uttarakhand
have developed a new algorithm called Cisco for detecting and tracking the accelerating solar eruption, which will be developed in ISRO's Dash mission. Okay, first of all, solar physicist from ARISE అంటారు. ARISE ఇన్స్టిట్యూట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ARISE ఆర్యభట్ట రీసెర్చ్ ఇనిషియేటివ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సారీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్, ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ అరైజ్ ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్లో ఉండడం జరిగింది. హ్యావ్ డెవలప్డ్ ఏ న్యూ అల్గారిథం కాల్డ్ సిస్కో. ఆ అల్గారిథం యొక్క నేమ్ ఏంటి అంటే సిస్కో ఫర్ డిటెక్టింగ్ ట్రాకింగ్ ద యాక్సలరేటింగ్ సోలార్ ఎరప్షన్ విచ్ విల్ బి డెవలప్డ్ ఇన్ ఇస్రోస్ డాష్ మిషన్. ఇస్రోస్ యొక్క ఏ మిషన్లో ఈ టెక్నాలజీని డెవలప్ చేయాలి అనుకుంటున్నారంటే ఆదిత్య ఎల్1. ఆదిత్య ఎల్1 అనేది ఇండియా ఇస్రో అనేది ప్రయోగించాలనుకుంటుంది. అంటే ఇది ఒక సోలార్ మిషన్ అని, సోలార్ మిషన్ ఫస్ట్ సోలార్ మిషన్ ఏది అన్న ఆదిత్య ఎల్1. ఓకే, ఎప్పుడు దీన్ని ప్రయోగించాలి అనుకుంటుంది అంటే 2022లో ప్రయోగించాలనుకుంటుంది ఎవరు? ఇస్రో అనేది. ఫస్ట్ సోలార్ ఎరప్షన్ మిషన్ ఏది అంటే ఆదిత్య ఎల్1. అది యూజ్ చేసిన అరైజ్ ఇన్స్టిట్యూట్ యూజ్ చేసిన టెక్నాలజీ న్యూ అల్గారిథం నేమ్ ఏంటి అంటే సిస్కో. సో అరైజ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్లో ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 4 ఆదిత్య ఎల్1. క్లియర్? FIFA announced the 9 host cities and 10 stadiums for the 2023 Women's Football World Cup. So Men's Football World Cup ఎప్పుడండి? Men's Football World Cup 2022 మెన్స్ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎక్కడ అంటే ఖతర్. ఉమెన్స్ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎక్కడ అంటే 2 కంట్రీస్లో జరగడం జరుగుతుంది, బోత్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ ఈజ్ ద హోస్ట్ కంట్రీస్ ఫర్ ద ఫిఫా 2023 ఉమెన్స్ వరల్డ్ కప్ ఫుట్బాల్ వరల్డ్. ఓకే, ఇది 9 హోస్ట్ సిటీస్, అదేవిధంగా 10 స్టేడియంస్ అనేవి సెలెక్ట్ చేయడం జరిగింది. రైట్. FIFA stands for FIFA Federation International the Football Association. Clear? Federation International the Football. Here the Football Association. FIFA stands for Federation International the Football Association. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? జూరిచ్ ఏ కంట్రీ? స్విట్జర్లాండ్. దీని యొక్క ప్రస్తుతం ప్రెసిడెంట్ ఎవరు? ఫిఫా యొక్క ప్రెసిడెంట్ గియానీ ఇన్ఫాంటినో is the president of FIFA. FIFA stands for Federation International the Football Association. ఓకే, ఫిఫా మెన్స్ ఫుట్బాల్ వరల్డ్ కప్ అయితే ఖతర్లో జరుగుతుంది 2022లో. అదే ఉమెన్స్ వరల్డ్ కప్ అయితే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ 2 కంట్రీస్లో జరగడం జరుగుతుంది. సో 9 హోస్ట్ సిటీస్, అదేవిధంగా 10 స్టేడియంస్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది ఈ 2 స్టేట్స్లో. ఆల్రెడీ ఆ సిటీస్ 10 స్టేడియంస్ కూడా సెలెక్ట్ చేసేయడం జరిగింది. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. Clear everybody? Next question. Who is the only Indian women's discus thrower to qualify for the 2020 Tokyo Olympic Games? Who is the only Indian woman discus thrower to qualify for the 2020 Tokyo Olympic Games? Sir, to qualify అంటున్నారు, 2020 అంటున్నారు. ఎందుకు సార్ అంటే 2020 టోక్యో ఒలింపిక్స్ అనేవి పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది 2021. ఓకే, అందుకే 2 క్వాలిఫై అనడం జరిగింది. సో దీనికి క్వాలిఫై అయ్యింది ఎవరు అంటే కమల్ ప్రీత్ కౌర్. ఈమె పంజాబ్ చెందిన ఆమె. సో రీసెంట్గా ఆమె డిస్కస్ థ్రోవర్ని ఎంత డిస్టెన్స్ అనేది విసరడం జరిగిందంటే 65.06 మీటర్స్. క్లియర్?
65.06 మీటర్స్ అనేది డిస్కస్ త్రో అనేది ఆమె విసరడం జరిగింది. ఎక్కడ విసరడం జరిగిందంటే ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్, ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ పాటియాలా పంజాబ్లో జరిగింది ఇది. దీనిలో ఆమె 65.06 మీటర్స్ అనేది విసరడం జరిగింది. అందుకోసం టోక్యో ఒలింపిక్స్ గేమ్స్కి ఆమె సెలెక్ట్ అవ్వడం జరిగింది. క్లియర్. టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ ఏ కంట్రీలో జరుగుతాయి? జపాన్. ఓకే, ఎప్పుడు జరుగుతాయి? 2021లో జరగడం జరుగుతుంది. మనం గమనించడం చూడొచ్చు. రీసెంట్గా జరుగుతాయి, ఇంకా ఉంది మనకి, ఈ మంత్లోనే జరగచ్చు. కమల్ప్రీత్ కౌర్. ఓకే, India women's discus thrower to qualify for the 2020 Tokyo Olympics Games is Kamalpreet Kaur. Next question. In March 2021, Anil Dharkar, founder of Dash, passed away at the age of 74. ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అనిల్ ధార్కర్. ఇతను స్టార్ట్ చేసిందే ముంబై ఇంటర్నేషనల్ లిటరరీ ఫెస్టివల్. ముంబై ఇంటర్నేషనల్ లిటరరీ ఫెస్టివల్. ఇతను అనిల్ ధార్కర్ అనే అతను జర్నలిస్ట్, అదే విధంగా నోటబుల్ రైటర్ కూడా. నోటబుల్ రైటర్. అడగొచ్చు క్వశ్చన్. రీసెంట్లీ అనిల్ ధాకర్ పాస్డ్ అవే. హీ ఈస్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్? హీ ఈస్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్ అంటే జర్నలిస్ట్ అండ్ నోటబుల్ రైటర్. ఇతనే స్టార్ట్ చేసింది, ఇతనే ముంబై ఇంటర్నేషనల్ లిటరరీ ఫెస్టివల్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. Which state government declared Amboli region in Western Ghats as a biodiversity heritage site for the presence of rare freshwater fish Chistura hiranyakashi in the region? Amboli region ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో ఉంది, ఇన్ వెస్టర్న్ ఘాట్స్. అక్కడ ఒక బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అనేది గుర్తించడం జరిగింది. అది ఎందుకు గుర్తించడం జరిగిందంటే ఫ్రెష్ వాటర్ ఫిష్ చిస్తురా హిరణ్యకేశి ఉండడం జరగడం వల్ల దాన్ని హెరిటేజ్ సైట్ గా గుర్తించడం జరిగింది. బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్. అంబోలి అనేది ఏ స్టేట్ లో ఉంది అంటే మహారాష్ట్ర, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. ఓకే, ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఇస్ మహారాష్ట్ర. Between which states was the famous idol shifting tribal festival మన్యం కొండ జాతర కండక్ట్? మన్యం కొండ జాతర అనేది ఏ స్టేట్స్ మధ్య కండక్ట్ చేయడం జరిగింది? ఇది ఒక ఐడల్ షిఫ్టింగ్ ట్రైబల్ ఫెస్టివల్ అండి. ఐడల్ షిఫ్టింగ్ అంటే ప్రతిమలు ఉంటాయి కదా, ఆ ప్రతిమ మనం విగ్రహాలు అనొచ్చు, ఆ విగ్రహాన్ని షిఫ్ట్ చేయడం, దానికోసం ఒక ట్రైబల్ ఫెస్టివల్ అనేది జరగడం జరుగుతుంది. అయితే ఏ స్టేట్స్ మధ్య జరగడం జరుగుతుంది? మన నేమ్ లోనే ఉంది మన్యం కొండ. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ తెలుగు నేమ్. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈస్ Andhra Pradesh and Telangana. Wrong. Andhra Pradesh and Odisha is the perfect answer. So Odisha, Andhra Pradesh. Left wing extremisms ఉంటాయి కదండి, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజమ్స్ విలేజెస్ లో ఈ జాతర అనేది జరగడం జరుగుతుంది, మన్యంకొండ జాతర. సో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం విలేజెస్ మనకి మోస్ట్లీ ఎక్కడ కనిపిస్తాయంటే ఒడిషా యొక్క సౌత్ పార్ట్, అదే విధంగా ఆంధ్ర యొక్క నార్త్ పార్ట్. నార్త్ ఆంధ్ర డిస్ట్రిక్ట్స్ ఏమి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. అదే విధంగా ఒడిషా యొక్క సౌత్ పార్ట్ డిస్ట్రిక్ట్ గంజాం ఏరియా, లైక్ ఇన్ దోస్ డిస్ట్రిక్ట్స్ మనం గమనించవచ్చు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం డిస్ట్రిక్ట్స్ ని, విలేజెస్ ని. సో ఈ మన్యంకొండ జాతర ఎక్కడ జరిగిందంటే ఒడిషా అండ్ ఆంధ్రప్రదేశ్ లో జరగడం జరిగింది. క్లియర్. నెక్స్ట్. సో ఇక్కడ నుంచి మనకి స్టాటిక్ అండి. రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే మొబిక్విక్ ని కొంతమంది హ్యాక్ చేశారనేది పుకార్లు మనం వింటున్నాం. అది నిజమో కాదో మనకి ఇంకా తెలియాల్సి ఉంది. సో అయితే మొబిక్విక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే గురుగాం, హర్యానా. మొబిక్విక్ యొక్క హెడ్ క్వార్టర్స్. వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ డిజిటల్ వాలెట్ ఫర్మ్ మొబిక్విక్? గురుగాం, హర్యానా. వేర్ ఇస్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లొకేటెడ్? అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అంటే నాగ్పూర్, మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఉన్న ఇంకో ఎయిర్పోర్ట్ ఏది అంటే ఛత్రపతి శివాజీ టెర్మినల్. ఎక్కడ ఉంది? మహారాష్ట్ర, ముంబైలో ఉంది. సో అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అంటే నాగ్పూర్, మహారాష్ట్ర. క్లియర్. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 2022 ఫిఫా మెన్స్ వరల్డ్ కప్? ఉమెన్స్ వరల్డ్ కప్ అయితే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్, మెన్స్ వరల్డ్ కప్ అయితే ఖతార్. క్లియర్. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 5. నెక్స్ట్ క్వశ్చన్.
Where is Aryabhatta Research Institute of Observational Science located? అరైజ్ యొక్క ఇన్స్టిట్యూట్ ఎక్కడ లొకేట్ అయి ఉన్నది అంటే ఉత్తరాఖండ్ లోని నైనిటాల్. క్లియర్. అరైజ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉండడం జరుగుతుంది అంటే ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే ఉత్తరాఖండ్ నైనిటాల్. క్లియర్ ఎవ్రీబడి. ఇది కూడా స్టాటిక్ జీకే. సో ఇది ఒక సిస్కో అనే మనం క్వశ్చన్ రీసెంట్ గా 10 minutes బ్యాక్ చూసుకున్నాం. సిస్కో అనే ఒక టెక్నాలజీని యూజ్ చేసి సోలార్ మీదకి ప్రయోగం జరుగుతుంది. ఇది సిస్కో అనే దీని యొక్క టెక్నాలజీని ఎందులో యూజ్ చేస్తున్నామంటే ఆదిత్య L1 లో యూజ్ చేయడం జరుగుతుంది. ఆదిత్య L1. క్లియర్. సో సిస్కో అనేది ఏంటంటే ఒక అల్గరిథం. సిస్కో అనేది ఒక అల్గరిథం. క్లియర్. నెక్స్ట్, RBI provides short-term loans to the central and state governments through its base and means advance facility. What is the time period for the loan repayment to avoid overdraft issue? ఎంత టైం పీరియడ్ కి ఇష్యూ చేయడం జరుగుతుంది అంటే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ 90 days కి ఇష్యూ చేయడం జరుగుతుంది. 90 days కానీ క్రాస్ అయితే దాన్ని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తామంటే ఓవర్ డ్రాఫ్ట్ గా ట్రీట్ చేస్తాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే మనం చూసుకున్నాం రెపో రేట్. అట్ ప్రెసెంట్ ఉన్న రెపో రేట్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా మనం పరిగణించడం జరుగుతుంది. అట్ ప్రెసెంట్ మనకి రేట్ ఆఫ్ రెపో రేట్ ఎంత అంటే 4%. ఇన్ కేస్ అది ఓవర్ డ్రాఫ్ట్ గా ట్రీట్ చేస్తే అప్పుడు ఎక్స్ట్రా 2% అనేది చార్జ్ చేయడం జరుగుతుంది. ఎవరు చార్జ్ చేస్తారో RBI. ఎవరికి చార్జ్ చేస్తుంది అయితే ఏ స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే ఆ స్టేట్ గవర్నమెంట్ కి చార్జ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది చార్జ్ చేయడం జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, which will be India's first mission to study the surface and atmosphere of Venus? సోలార్ కి అయితే ఆదిత్య L1. మరి వీనస్ కి అయితే వీనస్ మీదకి ఫస్ట్ మిషన్ ఏది అంటే ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈస్ Sukriyaan 1. India will be tested. Clear everybody. This is for today's session. Thank you everybody for your participation and encouragement. Please support me and share our videos. If you are a new viewer, please subscribe our channel. Thank you for your participation. Jai Hind.